ఈ రోజు గుంటూరులో చూసుకున్నట్లయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి రాజకీయం అంతా కూడా ఏపీలో బొగ్గుమంటున్న ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యం, దానికి సవాళ్లకు ప్రతి సవాళ్ళ నేపథ్యం. సో ఈ తరుణంలోనే అంబటి రాంబాబు అక్కడికి చేరుకోవడం కావచ్చు, లేదంటే టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం కావచ్చు. సో ఈ అంతా ఎపిసోడ్ నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు అనేది, అలాగే ప్రజాలం అనేది అంబటి రాంబాబు నోటి నుండి రావడం, సో అది తనను ఉద్దేశించి మాట్లాడి దాన్ని చెప్పుకొచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు యువత అందరూ కూడా ఇక్కడికి రావడం, ఏదైతే అంబటి రాంబాబు హౌస్ కి అడ్డు అంటే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన వెంటనే రావాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి చంద్రబాబు నాయుడుకి అంటూ, అలాగే చట్టపరి చర్యలు తీసుకోవాలంటే కూడా మాట్లాడదాం. చాలా మంది యువత, తెలుగు యువత కూడా రావడం జరిగింది. అన్న ఏమంటారు ఈ రోజు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఇటు ప్రస్తుతం గుంటూరులో హై టెన్షనే కాదు, ఏపీ రాజకీయాల్లో బగ్గుమంటున్నాయి. చివరికి తను కూడా ఈ హోదాలో ఉండి నేను అనుకుని ఉండాల్సింది, నన్ను అడ్డుకున్నారు, నన్ను తిట్టారు కాబట్టి ఆ మాటలు అన్నాను, అది కూడా అనుకుని ఉండాల్సిందని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా సరే ఏమంటారు ఈ మాటల గురించి? కల్తీ నెయ్యి చేసి దొంగనా కొడుకులను అనిపించుకొని అన్యాయంగా జనాల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న ఈ ఏమనాలో ఇక మీరే చెప్పాలి. ఈరోజు ఏ మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ అంబటి రాంబాబు గారిని సత్తెనపల్లిలో తరిమి కొట్టాం. మళ్ళీ వాడు రేపల్లి నుంచి సత్తెనపల్లి వస్తే సత్తెనపల్లి నుంచి తరిమి కొడితే వాడు గుంటూరు వచ్చాడు. నా కొడక గుర్తుపెట్టుకో, ఈ పసుపు జెండా, ఈ పసుపు ఇది నా మెడలో ఉన్నంత వరకు నా కొడక ఇది పట్టుకోవాలంటేనే ఒక నియ పద్ధతి ఉండాలరా నా కొడక. నీ ఇంటి ముందే ఉన్నావు, దమ్ముంటే బయటికి రా నా కొడక. రే మాదిగ జాతి మొత్తం చంద్రబాబు నాయుడికి తోడుగా ఉన్నావు నా కొడక. నువ్వు బయటకు వస్తే 2 నిమిషాల్లో నిన్ను స్మాష్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు నా కొడక. నువ్వు సిగ్గులని నా కొడుకురా రే, నిన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టడానికి సిద్ధంగా అయ్యావు నా కొడక. ఏం తలుచుకుంటే నా కొడక కారుకు ఉరి తీస్తావు నా కొడక, కారుని ఏలగట్టుకుని తీసుకొని పోతావురా నిన్ను నా కొడక. అంటే గతంలో కూడా నాకు అనేక విమర్శలు అనేది చంద్రబాబు నాయుడు మీద కూడా చేశారు. ఎవరైతే వివిధ వైసీపీ కీలక పెన్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈడు అసలు ఎమ్మెల్యేకే అనర్హుడు. అట్లాంటిది ఆ జగన్ గాడు వీడిని కనీసం మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ గా చేసి నా కొడుకు రాజ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ నాశనం చేశాడు. వీళ్ళు ఏది ఒరగబెట్టింది లేదు నా కొడుకులు. దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని నాశనం గుడిపించి దేశాన్ని రాష్ట్రాన్ని గుడిపించిన నా కొడుకుల్లో ఈ నా కొడుకు ఒకడు అంబటి రాంబాబు గారు. ఈ నా కొడుకుని సజీవ సమాజ్ చేసేదాకా ఈ గుంటూరు నడిబొట్టులో వాడి ఇంటి ముందే ఉండి ధర్నాలు చేస్తున్నాం. సిగ్గులేని నా కొడక. వీళ్ళు అవిటి వాళ్ళు అయి ఉండి అంగవైకల్యంతో ఉండి వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే వాళ్ళు సంఘీభావం తెలవడానికి వచ్చారా? నిన్ను వాళ్ళ చెప్పులతో వాళ్ళ కర్రలతో నిన్ను దండించడానికి వచ్చారు. నువ్వు దమ్ముంటే, నువ్వు మగాడు అయితే, నువ్వు గుంటూరు నీ ఇంటికాడే ఉన్నావు మేము, నువ్వు దమ్మున్న నా కొడుకు అయితే బయటికి రారా నా కొడక. వాడు బాబు గారు బూట్లు నాకాలి. బాబు గారు నల్ల కలర్ బూట్లు వేసుకుంటాడు కదా, అవి దుమ్ము పట్టున్నాయి జనాల్లో తిరిగి నా కొడక అవి క్లీన్ చేయడానికి రారా నా కొడక. చెత్త నా కొడక. అవి బాబు గారు బూట్లు నాలుగుతో నాకడానికి కూడా పనికిరావరా చెత్త నా కొడక. అంబటి రాంబాబు నా కొడక. నువ్వేడో తలగా మాసం తిని కూడా తిరిగే నా కొడుకు. ప్రజలనే పాలిస్తావురా. చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి అందరూ కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. చాలా బగ్గుమంట. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి, బయటికి రావాల్సిందే. సో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రయత్నం లేదు, ఊరుకునే ప్రయత్నం అంటే ఊరుకోము అంటూ కూడా చెప్పొస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో అనేక దారుణాలు అన్ని కూడా జరిగాయి అంటూ కూడా టీడీపీ నేతలు ఎక్కడ కూడా అంటే వారి యొక్క ఆవేశం చూసుకున్నట్లయితే ప్రధానంగా సో కట్టలు తెంచుకుంటున్నాయి. ఎందుకంటే వారి యొక్క అభిమాన నేత. అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు రాష్ట్రాన్ని ఇటు ఒకవైపు సంక్షేమాన్ని అలాగే అభివృద్ధి పథంలో ఎటువంటి స్థాయిని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తి, ఉన్నత స్థాయి సీఎం స్థాయి ఉన్న వ్యక్తిని పట్టుకుని ఇటువంటి పరుష పదాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఎంతవరకు సహించేది లేదు. సో వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి, చట్టపరంగా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అలాగే ఇప్పటికే కల్తీ వ్యవహారం సంబంధించి ఏదైతే ఇటు సిట్ ఇచ్చిన ఛార్జ్షీట్ నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించేలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగానే కావాలనే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చిన టీడీపీ యువత ఉన్నారో వారందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే గుంటూరులో చూసుకున్నట్లయితే సో ఇక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొందనేది కూడా ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. వెంటనే అంబటి రాంబాబు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ పండిత ప్రవీణ్, తెలుగు 360 గుంటూరు.